సార్ మాట్లాడితే అంశాల వారిగా. సో 6 గ్యారెంటీలు ఇచ్చారు. మీరు 6 గ్యారెంటీలు పూర్తిగా అంటే మీరు ఒక బైబిల్ తరహాలు అన్నారు అనుకుంటే ఎంతమంది. సో డైలీ చదువుతూ ఉంటారని చెప్పినారు. 5 గ్యారెంటీలు చదవచ్చు, మేబీ 6 గ్యారెంటీ కూడా మీరు చదివారు అనుకుంటా. సో ఈ 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినారు సార్. సో దీంట్లో కూడా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇస్తా అని చెప్పినారు. ఏ ఒక్క మహిళ కన్నా అకౌంట్లో 2,500 ఇచ్చారా సార్ ఇప్పటివరకు? అది మా ఆర్థిక మంత్రి చెప్పాలి, మా ముఖ్యమంత్రి చెప్పాలి. ఒకటి మాత్రం ఉంది, నిజంగా చిత్తశుద్ధితో ఈ 2,500 మహిళలకు ఇచ్చేటువంటి ప్రక్రియ అంటూ ఏదైతే సిన్సియారిటీతో జరగాలో అట్లా జరిగి ఉంటే ఈనాడు ఇంత ప్రజల ఆక్రోశాన్ని కానీ ప్రజల యొక్క కోపాన్ని కానీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇది అమలు జరగలేదు అనే విషయం నిర్వివాద అంశం. దీన్ని తప్పకుండా అమలు చేయాలి. పార్టీ అధినాయకత్వాన్ని నేను వేడుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ త్రూ యూ దట్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నేను ఒట్టిగా మసిపూసి మారేడుగా ఇచ్చేస్తున్నారు రాము అని నేను చెప్తే నువ్వు నమ్మితే రేపటి రోజున నా ఇంటర్వ్యూ వచ్చిన తెల్లారే దాని కింద వచ్చే కామెంట్ ఉంటాయి, ఏడ్రా, ఎవరికి ఇచ్చిండ్రా, ఎక్కడిచ్చిండ్రా అని. మీకు తెలుసు కదా, ఇవాళ రేపు వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు బూతులు తిట్టుకుంటూ, నాడు ఏమని అడిగినావు నువ్వు ఓట్లు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని. కాబట్టి నో, ఐ అగ్రీ విత్ యూ దట్. సో ఈ మహాలక్ష్మి పథకంలో మీరు ఇచ్చిన ఈ ఉచిత బస్సు వల్ల మహిళలన్నా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందా? ఏమన్నా ఉచిత ప్రయాణం వల్ల అరే మనకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఆ మహిళలు మాకు ఓటు వేస్తారన్న ఆలోచన క్లాట్లో మీ పార్టీ ఉందా? నేను అంటే టు టెస్ట్ ఇట్ అంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ రకంగా ఉంది అనే తెలుసుకునే ఒక ప్రయత్నం చేసిన, ఒక చిన్న జర్నీ చేసిన. నాకు ఒక బాధాకరమైన విషయం ఏం జరిగిందంటే, ఈ చదువుకున్న మహిళలు వాళ్ళు ఉంటారు కదా, స్టూడెంట్స్ కొంత అది ఇది ఉన్నవాళ్ళు ఏదైనా బస్ ఎక్కితే, మగవాళ్ళు కూడా బస్ ఎక్కుతున్నారు, వాళ్ళు ఎంతసేపు ఆడవాళ్ళ పట్ల చాలా న్యూనతంగా కామెంట్ చేస్తున్నారు. నీ అమ్మ మీరు పైసలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలి, మీకు సీట్లు ఎందుకు లే అని లేవడుతున్నారు. లేకపోతే మగవాళ్ళే కూర్చుని ఉంటున్నారు, ఆడవాళ్ళకి జాగట్లేదు. అంటే ఇదేదో బిచ్చగాడికి బిచ్చం వేసినట్టుగా ఉంది తప్ప మహిళల యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి, మహిళల యొక్క గౌరవాన్ని కాపాడడానికి సముచితమైన గౌరవంలాగా ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయించినట్టుగా లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించట్టు నాకు అర్థం అవుతుంది. ఇది వాళ్ళు అడిగితే ఇచ్చింది కాదు. మనం ఒక పార్టీగా మహిళలను పురుషులతో పాటు సమంగా అభివృద్ధి చెందాలా, వాళ్ళకి సమానమైన అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఎంతసేపు మోడీ 33% మహిళా బిల్లు అది ఇదని చెప్పుతుంటే అట్లా కాదు, నువ్వు కేవలం మాటలకే చెప్తావు, నువ్వు 2029 నుంచి అమలు చేస్తా ఉన్నావు, మేము అట్లా కాదు, మేము ఎన్నికైనా తెల్లారి నుంచే మేము ఇది అరేంజ్ చేస్తున్నాము ఉచిత బస్సు సౌకర్యం అని అన్నప్పుడు వాళ్ళ గౌరవానికి భంగకరంగా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు అయితే ఇష్టపడరు. ఇవాళ లేడీస్ మనం కనుక చూస్తుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ వెరీ అన్హ్యాపీ, ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ వెరీ అన్హ్యాపీ ది వే దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ ది బస్ జర్నీ. దీన్ని మార్చాలా సార్? అసెంబ్లీ ఎలక్షన్లో మీరు మహిళల దగ్గర కూడా ప్రచారం చేశారు, మాకు ఓటేయండి, మీకు 2,500 నెలకి ఇస్తాము సార్. ఇంకో విషయం, మేము మహిపాలు నేను మా దగ్గర నియోజకవర్గాలలో మేము ప్రచారం చేసినాడు, పొలాలలోకి పోయినాము, అక్కడ ఇక్కడ పోయినాము, రైతు కూలీలకు, మహిళలకి, అందరికి రకరకాల ఇచ్చినాడు. నువ్వు నమ్మో నేను వారించినా కానీ నన్ను కాదని కొంతమంది మహిళలకి మైపాల్ యాదవ్ కాళ్ళు మొక్కినాడు. అమ్మా మీరు అర్థం చేసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు స్టేక్ లో ఉంది, అసలు ఈ కేసీఆర్ అనేవాడు చాలా దుర్మార్గమైన పరిపాలన చేసినాడు, యువకులకు ఉద్యోగాలు జరపబడలేదు, కేవలం నీకేదో 2,000 రూపాయలు ఇస్తున్నాడు అనేటువంటి అంశానికి నువ్వు ప్రాధాన్యత ఇయ్యకు, మీకు ఇటు ఇచ్చినట్టే ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టి మొత్తం కంప్లీట్ గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసినాడు, కుటుంబాలలో కలహాలకు కారణమైనాడు, ఇట్లాంటి దుర్మార్గుడికి ఓటు వేయకండి అమ్మా అని అంటే, అరే మీరు గింత చదువుకున్న వాళ్ళు వచ్చి మా ఏం చదువుకొని మహిళలు మా కాళ్ళు మొక్కుడు ఏందయ్యా అని ఒక ఆమె అయితే ఏడ్చింది. మా దగ్గర మహంకాళి వాడ